మన సమాజంలో సాధారణం కంటే విభిన్నంగా ఏది జరిగినా దాన్ని ప్రజలు వింతగా చెప్పుకుంటారు. ఆ నోట ఈ నోట ఆ వార్త వీధులు గ్రామాలు దాటితే ఆ వింతను చూడ్డానికి ప్రజలు తండోపతండాలుగా తరలివస్తూ ఉంటారు. అలాంటి ఘటనే తాజాగా నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం వెంకటపురం గ్రామంలో ఓ వేప చెట్టుకు పాలు కారుతున్నాయి. ఈ విషయం స్థానికంగా తెలియడంతో ఆ వింతను చూసేందుకు ప్రజలు తరలివస్తున్నారు. వేప చెట్టుపై నుంచి విరామం లేకుండా ధారగా తెల్లటి ద్రవం కారుతూ ఉండడంతో అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఈ విషయం తెలియడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా అనేక మంది వచ్చి ఆ వేప చెట్టును చూస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది మహిళలు ఆ చెట్టుకు పూజలు నిర్వహించగా మరికొందరు ఆ పాలను కవర్లలో నింపుకుని తీసుకెళ్తున్నారు. ఇది ఖచ్చితంగా దైవ మహిమేనని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారంటూ ఎవరికి తోచినట్లు వారు మాట్లాడుకుంటున్నారు. అయితే దీన్ని నాస్తికులు మాత్రం కొట్టిపారేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా భూమిలో కెమికల్ రియాక్షన్ జరిగి వేప చెట్టు నుంచి తెల్లటి ద్రవం కారుతూ ఉండొచ్చని, దీన్ని దైవ మహిమగా భావించడం మూర్ఖత్వమని అభిప్రాయపడుతున్నారు.